సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బాయ్కాట్ టర్కీ ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సందర్భం. ఎందుకంటే భారతదేశం దోస్తానాకు సంబంధించిన చేయి అందిస్తే పూర్తిగా దోస్తానా కాదు ఇది, మేము పూర్తిగా వెన్నుపోటు పొడిచే బ్యాచ్ మాది అని టర్కీ నిరూపించుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 2023లో టర్కీలో ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వచ్చిందో అప్పుడు అత్యంత ఎక్కువగా సాయం చేసింది. అంటే డబ్బుల రూపంలో, వస్తువుల రూపంలో కాదు, మనుషులం. అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, డాక్టర్స్ కావచ్చు, ఇట్లా మానవులము వెళ్ళి వాళ్ళకి సేవ చేసినాం అనుకోవచ్చు. మనం ఎప్పుడు అనుకోలే, ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మనం ఒక రకంగా సేవ చేసినాం. అయినా సరే సేవకు గాను మనకిచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి అని అంటే, ఎవరైతే పాకిస్తాన్ మన మీద ఈ ఉగ్రదాడికి ఉసిగొలుపుతోందో, ఉగ్రదాడి చేయిస్తోందో, ఉగ్రవాదులను మన దేశంలోకి పంపిస్తోందో వాళ్ళకి సాయంగా ఇప్పుడు టర్కీ నిలుస్తుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఎవరిది దోస్తానా, ఎవరిది మిత్రదోహం అనేది. మిత్రద్రోహం ఎవరిది అని అంటే పక్కాగా టర్కీదే. ఎందుకంటే మొన్న మనకు తెలుసు టర్కీకి సంబంధించిన డ్రోన్స్ కనిపించాయి. టర్కీకి సంబంధించిన డ్రోన్సే పాకిస్తాన్ వాడింది. 350కి పైగా డ్రోన్స్ ఇది టర్కీ సమకూర్చింది పాకిస్తాన్కి అని స్పష్టంగా ఎప్పుడైతే డ్రోన్స్ని మనం డిస్ట్రాయ్ చేశామో అప్పుడు ఆ శకలాల్ని మనం పూర్తిగా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తేల్చింది ఏంటి అని అంటే టర్కీకి సంబంధించిన డ్రోన్స్ పాకిస్తాన్ మన మీద వాడింది అని. సరే, కొనుగోలు చేసిందేమో వాడిందేమో అని అనుకుందాం, ఎప్పుడో కొనిందేమో అని అనుకుందాం. పాకిస్తాన్ ఎప్పుడో కొన్నది కాబట్టి టర్కీకి సంబంధించిన డ్రోన్స్ మన మీద వాడింది అని అనుకుందాం. అట్లా కూడా అనుకుందాం. అది కాదు, ఈ డ్రోన్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో ఆ ట్రైనింగ్కి సంబంధించిన ఆపరేటర్స్ ఏకంగా పాకిస్తాన్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి ఈ డ్రోన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే కాదు, అక్కడే ఉండి కొంతమంది సైనికుల్లాగా పాకిస్తాన్లోకి వెళ్ళి మన మీద యుద్ధం చేస్తున్నారు. అంటే టర్కీ సైనికులు మన ఇండియా మీద యుద్ధం చేసినారు. దీన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారిపోయిన దేశమో టర్కీ అనేది. అప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం కేవలం ఉగ్రస్థావరాలనే టార్గెట్ చేసినాం. ఆ తర్వాత ఏం చేసింది, ఏకంగా కొంత యుద్ధమే చేసే ప్రయత్నం ఏదో చేసింది. అవన్నీ కూడా మనం ఎట్లా తిప్పికొట్టినామో మనందరికీ తెలిసిందే. మనం ఎక్కడెక్కడ మిసైల్స్ వేసినాం, ఎక్కడ టార్గెట్ చేసినాం మనందరికీ తెలిసిందే. కేవలం 11 మందే చనిపోయారు ఈ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించిన వాళ్ళు అని పాకిస్తాన్ మొన్న చెప్పింది. అందులో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టర్కీకి సంబంధించిన సైనికులు 2 చనిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మరి మొన్న చెప్పినటువంటి లెక్కలో ఇప్పుడు టర్కీకి సంబంధించిన సైనికులు కూడా ఉన్నారా? చెప్పాలి పాకిస్తాన్. అసలు మాకేం పెద్దగా నష్టం ఏమీ కాలేదు, కేవలం 11 మంది చనిపోయినరు, ఏదో పెద్ద మేము ఎన్నో వేల మందిని చంపేశామని భారత్ బాగా విర్రవీగుతోంది అని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మన గురించి మాట్లాడతారు. ఇప్పుడు అది పక్కన పెడదాం. లాస్ట్కి వస్తే ఇప్పుడు టర్కీకి మనం అంత సాయం చేస్తే మన మీద విషం చింపింది కదా టర్కీ. అందుకే వాళ్ళ వస్తువులు ఇక మనకు అక్కర్లేదు, యాపిల్స్ వద్దనుకున్నాం. అట్లాగే మార్బుల్కి సంబంధించి కూడా వాళ్ళే ఓనర్సే, మనకు అక్కర్లేదు, మనకు అవసరమే లేదు, మనకు ఉన్నటువంటి దేశీయంగా ఉన్నటువంటి వాటినే మనం వాడుకుందాం. అసలు టర్కీకి సంబంధించిన ఏ వస్తువు కూడా ఇక మీదట భారత్కి అవసరం లేదు, భారత వాసులు ఎవరు కొనుగోలు చెయ్యరు. ఇది గట్టిగా ఫిక్స్ అయిపోయినారు భారతీయులంతా కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యాపిల్స్ బ్యాన్ చేసిర్రు, బాయ్కాట్ ఏదో అంటున్నారు అని పిచ్చి పిచ్చి కూతలు కూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. మరి ఇప్పుడు ఏం జవాబు చెప్తారు? ఏకంగా టర్కీ దేశానికి సంబంధించిన వాళ్ళే పోతారు, డ్రోన్స్కి సంబంధించి ఆపరేట్ ఎట్లా చేయాలనో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత అందులో సైనికుల్లాగా అంటే పాకిస్తాన్ వాళ్ళతోనే వీళ్ళు సైనికుల్లాగా కలిసిపోయి ఇప్పుడు మనమట ఏదో ప్రయోగిస్తే వాళ్ళిద్దరు చనిపోయినరట. ఇది మనకు వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు టర్కీ దేశాన్ని ఏం చేయాలి? బాయ్కాట్
టర్కీ ఫ్రమ్ ద వరల్డ్ అనాలా, ఫ్రమ్ ఇండియా కాదు, ఫ్రమ్ ద వరల్డే అనాలేమో మరి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్లీజ్ దయచేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి